మన జీవితం కూడా మనకు తెలియకుండా ఒక రకమైనటువంటి బంధాలతో మనల్ని కట్టిపడేసింది. దానికి సంబంధించి ఒక చిన్న స్టోరీ చెప్తాను, వినండి. ఒకరోజు ఒక వ్యక్తి తన దగ్గర ఉన్నటువంటి 3 గాడిదలను తీసుకొని అమ్మడం కోసం సంతకు తీసుకెళ్తూ ఉంటుంది. అయితే కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చిన్న దేవాలయం కనిపిస్తుంది. అక్కడే దాని ఎదురుగా నీరు ప్రవహిస్తూ ఉంటుంది. అది చూసినటువంటి ఆయన ఏమనుకుంటాడు అంటే, సరే ఇక్కడ స్నానం చేస్తే స్వామి కార్యం స్వకార్యం రెండూ జరిగిపోతాయి అని ఆలోచిస్తే వాటిని కట్టేయాలి అని ట్రై చేసేటప్పుడు అతని దగ్గర ఒక తాడు తక్కువ వస్తుంది. సో ఎందుకంటే అతని దగ్గర 3 గాడిదలు ఉన్నాయి, 2 తాళ్ళు ఉంటాయి. ఆ దగ్గరలో ఒక స్వామీజీ కనిపిస్తాడు. స్వామీజీ మీ దగ్గర ఒక తాడు ఉంటే ఇవ్వండి, ఆ తాడును కొద్దిగా గాడిదని కట్టేసుకోవాలి, తర్వాత మీకు ఇస్తాము అని చెప్తాడు. అంటే అప్పుడు స్వామీజీ ఏం చెప్తాడంటే ఒక సలహా ఇస్తాడు. నాయన, నువ్వు 2 గాడిదలను ఒక్కొక్క తాడుతో కట్టేసి 3వ గాడిదను ఒక చెట్టు దాకా తీసుకెళ్ళి ఆ చెట్టు దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత తాడుతో చెట్టుకు గాడిదను కట్టేస్తున్నట్లు ప్రయత్నించు అని చెప్పాడు. సరే, ఆ సాధువు చెప్పిన విధంగా ఆ వ్యక్తి తీసుకెళ్ళిపోయి అక్కడ గాడిదను కట్టేసినట్లు చేసేసి అక్కడి నుంచి వెళ్ళి స్నానం చేసేస్తాడు. స్నానం చేసిన తర్వాత వచ్చేసి అక్కడి నుంచి ఉన్నటువంటి 2 గాడిదలను ఆ 3వ గాడిదను 2 గాడిదలను కట్టేశాడు కాబట్టి ఏమైంది, ఆ తాళ్ళు ఇప్పేశాడు, బయలుదేరాడు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత చూస్తే అతని వెనుక కేవలం 2 గాడిదలు ఉంటాయి, 3వది ఉండదు. తనకు అర్థం అవ్వదు. మళ్ళీ తిరిగి వెనక్కి వస్తాడు. వెనక్కి వచ్చేసి, స్వామి ఏం జరిగింది, నా వెనుక 2 గాడిదలు వస్తున్నాయి, 3వది రావట్లేదు అని చెప్పేసి చెప్తాడు. అంటే అప్పుడు ఏం చెప్తాడంటే స్వామీజీ, నాయన నువ్వు స్నానానికి వెళ్ళేటప్పుడు గాడిదని చెట్టుకు కట్టేసావు కదా, మరి తాడు విప్పేసావా అని అడిగాడు. అంటే స్వామీజీ అసలు మనకు కట్టయనే లేదు కదా అంటే, లేదు నాయన, నువ్వు వెళ్ళి అక్కడ ఆ తాడును విప్పు అంటే, అసలు కట్టడం లేదు ఎలా చేయాలి అని అడుగుతాడు. అంటే నువ్వు కట్టేటప్పుడు లేని తాడుతో ఏ విధంగా కట్టావో విప్పేటప్పుడు కూడా లేని తాడును విప్పినట్లే దాని ముందు ప్రయత్నించు అని చెప్తాడు. ఆ తాడు విప్పినట్లు అతను వెళ్ళి అక్కడ గాడి దగ్గర ప్రయత్నించిన తర్వాత వెంటనే 3వ గాడిద కూడా అతనితో పాటే తన వెనకల పరిగెడుతూ వస్తుంది. అది చూసిన తర్వాత దీని యొక్క పరమార్థం ఏంటి అంటే, మనం కూడా మనకు తెలియకుండా ఏవో కొన్ని బంధాలతో కట్టిపడేసి ఉంటాం. ఇది కొంచెం అర్థం చేసుకోవడానికి డిఫరెంట్గా ఉన్నప్పటికీ ఇదే వాస్తవం. ఆ బంధాల నుంచి మనం బయటికి రాగలిగితేనే మనం చాలా చక్కటి జీవితాన్ని ఆర్గనైజ్డ్ వేలో జీవించగలం. సో మీకున్నటువంటి కనిపించినటువంటి తాళ్లతో కట్టివేసినటువంటి మీ బంధాలను లేదా సంఖ్యలను విడగొట్టుకొని ఒక హ్యాపీ లైఫ్ను లీడ్ చేయండి. ఆల్ ద బెస్ట్. గుడ్ నైట్.